ఫ్రెండ్స్ ఫైనల్లీ Samsung Galaxy Z Fold 8 అలాగే Z Fold 8 Ultra ఇన్ ద హౌస్. ఈసారి పేరు కూడా చిన్నపాటి కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది అందరిలో. Z Fold 8 Ultra అని చెప్పి తీసుకొచ్చారు. ఈ అల్ట్రా అనేది కొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు, రెగ్యులర్ గా మీరు చూసేటువంటి ఫోల్డింగ్ ఫోన్ ఫార్మ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని అల్ట్రా కింద తీసుకొచ్చి ఏదైతే కొంచెం వైడ్ గా ఉండేటువంటి స్క్రీన్ స్క్వేరిష్ ఫార్మ్ ఫ్యాక్టర్ లో ఉన్నటువంటి ఫోన్ ని వీళ్ళు Fold 8 అనేటువంటి పేరుతో తీసుకొచ్చారు. యాక్చువల్ గా ఇది లాంచ్ అవ్వక ముందు దీన్ని Z Fold Wide అనేటువంటి పేరుతో తీసుకొస్తారు అని అనుకున్నాం, కానీ దీన్ని రెగ్యులర్ ఫోల్డ్ కింద దీన్ని అల్ట్రా కింద తీసుకొచ్చారు. అల్ట్రా నేను ఇప్పుడు కవర్ చేయను, ఎందుకంటే రెగ్యులర్ గా అన్ని చూసిందే, పెద్దగా మీకు చేంజెస్ అయితే ఏం లేవు. సో దీన్ని మనం తర్వాత చూద్దాం. బట్ ఇంట్రెస్టింగ్ అయినటువంటి Z Fold 8 గురించి మనం మాట్లాడుకుందాం. సో బాక్స్ కంటెంట్స్ గురించి నేను పెద్దగా మాట్లాడను. రెగ్యులర్ గా మనకి ఏదైతే ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్, USB Type-C to Type-C కేబుల్ ఇస్తారో అంతే, కొంత పేపర్ వర్క్. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. అట్లీస్ట్ మీకు ఫోన్ కవర్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయరు. ఎస్, హియర్ ఈస్ Z Fold 8. అదేంటి పాస్పోర్ట్ చూపిస్తున్నారని అంటారా? ఎస్, ఇది పాస్పోర్ట్ సైజ్ లో వచ్చినటువంటి స్మార్ట్ ఫోన్ ఇది. సో రెగ్యులర్ గా ఉన్నటువంటి ఫార్మ్ ఫ్యాక్టర్ నుంచి ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ రావడానికి గల రీజన్ ఏంటి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే, Samsung Fold 7 రిఫైన్డ్ ఫోల్డింగ్ స్మార్ట్ ఫోన్, ఇంకా దానిలో ఆల్మోస్ట్ ది బెస్ట్ ఉన్నాయి. సో దాంట్లో చిన్న చిన్న మార్పులు చేసి మనకి Z Fold 8 Ultra అనేటువంటి పేరుతో తీసుకొచ్చారు. బట్ ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ లో యాపిల్ త్వరలో iPhone Ultra అనేటువంటి పేరుతో లాంచ్ చేయబోతుంది. అలాగే Huawei Purex Mate అనేటువంటి పేరుతో ఆల్రెడీ కమర్షియల్ రోల్ అవుట్ చేసింది. ఇంకా చెప్పాలంటే వీళ్ళందరికన్నా ముందు గూగుల్ పిక్సెల్ మొట్టమొదటి ఫోల్డ్ ఫోన్ ని ఇదే ఫార్మ్ ఫ్యాక్టర్ లాంచ్ చేసింది. బట్ అక్కడ ఎవరు పెద్దగా దీన్ని మెచ్చుకోలేదు. దీనికి గల రీజన్ ఏంటంటే చాలా బల్కీగా ఉంటుంది, హెవీగా ఉంటుంది. సో దాంతో కంపేర్ చేశారు అన్నట్లయితే చాలా రిఫైన్డ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. సో అందుకోసమే వీళ్ళు ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ ని తీసుకొని రావడం జరిగింది. లిటరల్లీ ఇంతవరకు ఏ స్మార్ట్ ఫోన్ కూడా నేను బాక్స్ లో నుంచి తీయగానే వేను, మొత్తం ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రివ్యూ చేయాలనుకుంటున్నటువంటి ఫోన్స్ లో నేను సిమ్ కార్డ్ వేస్తుంటాను. అలాంటిది ఇది ఫోన్ రాగానే డైరెక్ట్ గా నేను సిమ్ కార్డ్ వేసుకొని వాడటం కూడా స్టార్ట్ చేశాను. సో అంత బాగా నచ్చింది నాకు ఇది. సో నేను ఎక్కువగా ఫార్మ్ ఫ్యాక్టర్ గురించి అలాగే దీని యూజ్ కేసెస్ గురించి నేను ఈ వీడియోలో ఎక్కువగా మాట్లాడతాను. స్పెసిఫికేషన్స్ అయితే ఎవ్రీథింగ్ అన్ని మీకు తెలిసినాయే, పెద్దగా దాని గురించి డీటెయిల్డ్ గా వెళ్లాల్సిన అవసరం లేదు. వాటి గురించి నేను రివ్యూలో మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కవర్ డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. ఇది మీకు 10:16 రేషియోలో మనకు రావడం జరుగుతుంది. ఈ రేషియో ఏంటి అంటే జస్ట్ మనం కంటెంట్ కన్జ్యూమ్ చేసేటువంటి ఆస్పెక్ట్ రేషియోని మనం వీటిలో కొలుస్తూ ఉంటాము. సో ఇది చూడటానికి మీకు కొంచెం అమ్మో చాలా వైడ్ గా ఉందేమో అని అనుకుంటారు, కానీ లిటరల్లీ ప్రాక్టికల్ గా మీకు చెప్పాలి అన్నట్లయితే గనక ఇప్పుడు ఇది Samsung Galaxy S26 Ultra. సో దీంతో రెండు పక్క పక్కన పెట్టి చూసారు అన్నట్లయితే జస్ట్ మహా అయితే 1.5 mm కొంచెం వైడ్ ఉంటుంది అంతే, పెద్దగా మీకు వైడ్ అని అనిపించదు. కాకపోతే దీని ఫార్మ్ ఫ్యాక్టర్ అనేది కొంచెం పొట్టిగా ఉండటం వల్ల ఇది వైడ్ గా ఉందేమో అనేటువంటి ఫీల్ అయితే మీకు క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇది మీకు కంటెంట్ కన్సంప్షన్ కి ఒక కొత్త ఆస్పెక్ట్ రేషియో అని చెప్పొచ్చు మన స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో కూడా. లిటరల్లీ ఒకవేళ మీరు షార్ట్ ఫార్మాట్ కంటెంట్ గనక ఎక్కువగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే, సో ఇక్కడ మనకి ఫుల్ ప్లెడ్జ్డ్ గా అంటే రెగ్యులర్ గా ఉండేటువంటి స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో సన్నగా పొడుగ్గా రావడం జరుగుతుంది. ఇది ప్రాపర్ ఆస్పెక్ట్ రేషియోలో మనం కంటెంట్ అయితే చూడొచ్చు. ఈవెన్ బార్డర్ లేకుండా ఎడ్జ్ టు ఎడ్జ్ ఫెంటాస్టిక్ అనిపించింది. అండ్ ఇందులో మనకి 5.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి WUXGA డిస్ప్లే మనకి యూజ్ చేయడం జరిగింది. 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. ఇది LTPO ప్యానల్, డైనమిక్ AMOLED డిస్ప్లే అండ్ ఇది 8-bit ప్యానల్. ఇందులో మీకు HDR10+ కంటెంట్ సపోర్ట్ చేయడంతో పాటు ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ గ్లాస్ 3 ని యూజ్ చేయడం జరిగింది. అండ్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ కూడా ఇది అప్ టు 3000 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. సో దీంట్లో మనకి స్టాండర్డ్ బ్రైట్నెస్ మోడ్ ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పి వీళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు, కానీ బట్ అవుట్డోర్ విజిబిలిటీ మాత్రం చాలా బాగా అనిపించింది. సో డిస్ప్లే పరంగా Samsung వన్ ఆఫ్ ద బెస్ట్. నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కంటెంట్ కన్సంప్షన్స్ లో మాత్రం ఎక్స్ట్రాడినరీ అనే నా అభిప్రాయం. ఇక మనం మెయిన్ డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఇది మనకి 7.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే ని యూజ్ చేశారు. ఇది 120 Hz దాకా మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది 2K డిస్ప్లే. HDR10+ కంటెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనకి 3000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ లోకి మనకు వెళ్ళడం జరుగుతుంది. కంటెంట్ కన్సంప్షన్ కి మాత్రం ఫెంటాస్టిక్. ఈవెన్ మీరు వర్టికల్ పొజిషన్ లో కానీ లేదా హారిజాంటల్ పొజిషన్ లో ఆల్మోస్ట్ రెండు సిమిలర్ అనిపిస్తా ఉంటాయి, బట్ మీకు హారిజాంటల్ పొజిషన్ లో మీరు కంటెంట్ కన్జ్యూమ్ చేస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్. పైన కింద బెజల్స్ మాత్రం మనం కామన్ గా అయితే చూస్తుంటాం. కోర్స్ మనకి యూట్యూబ్ ఇట్లాంటి వాటిలో జూమ్ టు ఫిల్ అనేటువంటి ఫీచర్ ఇస్తారు కాబట్టి ఇంకొంచెం బెటర్ గా, బట్ నెట్ఫ్లిక్స్ లో మాత్రం ఇది ఇంకా ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది. మేబీ ఫ్యూచర్ వచ్చేటువంటి ఓటా అప్డేట్ లో రిజాల్వ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఫోల్డింగ్ ఫోన్స్ లో మనకి యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ ని ఇందులో యూజ్ చేశారు. ఏదైతే మనకి Samsung Galaxy S26 Ultra లో మనం చూసామో సేమ్
ఫోల్డింగ్ టెక్నాలజీని అండ్ ఈవెన్ వీళ్ళు పైన ఉండేటువంటి డిస్ప్లే ఫోల్డింగ్ ఉంటుంది చూసారా, దీంట్లో టైటానియం ఫ్లెక్స్ గ్లాస్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారంటే బేసిక్ గా దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు మల్టిపుల్ టైమ్స్ దీన్ని ఇట్లా ఓపెన్ క్లోజ్ చేసినా గానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అంటున్నారు. వన్ ఆఫ్ ద టఫెస్ట్ గ్లాస్ అని అనుకోవచ్చు. ఫస్ట్ మీకు ఫోన్ హ్యాండ్ లో పట్టుకోవడానికి మాత్రం చాలా కాంపాక్ట్ గా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీని వెయిట్ ఎంతో తెలుసా, జస్ట్ 201 grams. రెగ్యులర్ గా ఉన్నటువంటి ఫోన్స్ అన్నిటిలో కూడా మనకి ఇవి అరౌండ్ 225-230 grams దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఫోన్ చాలా థిన్ ఉంటుంది అండ్ ఇది జస్ట్ 4.5 mm థిక్నెస్ ఉంటుంది. అండ్ క్లోజ్ చేశారంటే 9.7 mm థిక్నెస్ ఉంటుంది. చూడటానికి కొంచెం ఆక్వర్డ్ గా ఉంది కదా, ఇది మరి హోల్డ్ చేసి మనం ఫోన్ కాల్స్ ఎలా మాట్లాడతాం ఏంటి అనేది నాకు కూడా డౌట్ అనిపించింది. బట్ లిటరల్లీ నేను దీనిలో ఫోన్ కాల్స్ మాట్లాడిన తర్వాత నా విజన్ అంతా కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. పర్ఫెక్ట్. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే చిన్న చేతులు వాళ్ళైతే సింగిల్ హ్యాండ్ తో వాడటం కష్టం, గానీ కొంచెం నాలాగా పెద్ద చేతులు ఉన్న వాళ్ళైతే సింగిల్ హ్యాండ్ తోటి ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. ముఖ్యంగా కెమెరా యూజ్ చేసినప్పుడు టాప్ లో ఉన్నటువంటి కెమెరాకి సంబంధించినటువంటి ఫీచర్స్ ను కూడా సింపుల్ గా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, సింగిల్ హ్యాండ్ తోటి మీరైతే ఓపెన్ చెయ్యొచ్చా అనే విషయానికి వచ్చారంటే చెయ్యొచ్చు. బట్ రిస్క్ ఫ్యాక్టర్, ఫోన్ ఎక్కడన్నా కింద పడిపోతుందో ఏంటో అన్న ఉద్దేశంతో కంపల్సరీగా రెండు చేతులతో మీరు ఇట్లా పట్టుకొని అయితే ఓపెన్ చేయాలి. కానీ ఇందులో ఈ డిజైన్ ఫార్మ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో సైడ్ కొంచెం నాకు ఎడ్జెస్ ఇవ్వటం వల్ల నేను పర్టికులర్ గా అంటే జనరల్ గా నార్మల్ గా ఎలాంటి ఆలోచన లేకుండా డైరెక్ట్ ఇట్లా ఓపెన్ చేస్తున్నాను అనుకోండి, ఇది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్ గా స్లిప్ అవడం జరుగుతూ ఉంటుంది. పర్టికులర్ గా మీరు వెనకాల ఉన్నటువంటి హింజ్ ని పట్టుకొని దీన్ని ఇలా సపరేట్ చేస్తేనే మనకి ఇట్లా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఇది డిజైన్ పరంగా స్లిమ్ అనిపించింది, పట్టుకున్న డ్యామేజ్ అవ్వకుండా బాగుంది. బట్ దీనివల్ల నాకు కొంచెం అంటే పర్టికులర్ గా కాన్సన్ట్రేటెడ్ గా దీన్ని ఫ్లిప్ అయితే ఓపెన్ చేయాల్సి వస్తుంది. లేదంటే ఇలా సైడ్ కొంచెం ఇలా ఉంటుంది కాబట్టి ఇలా చేయి జారిపోతా ఉంటుంది. దీన్ని అయితే మీరు అబ్జర్వ్ చేయండి. నన్ను అడిగితే కనుక వీలైతే ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అంటే నియర్ బై ఉన్నటువంటి ఆఫ్లైన్ స్టోర్స్ లో ఎక్కడన్నా ఉంది అని అంటే మీ నియర్ బై లో వెళ్ళి ఫిజికల్ గా మీరు చెక్ చేసి పర్చేజ్ చేయండి. ఎందుకంటే దిస్ ఇస్ ఎ న్యూ అండ్ డిఫరెంట్ ఫార్మ్ ఫ్యాక్టర్. ఇక బేసిక్ గా ఇలాంటి ఫోన్స్ అన్నిట్లో మరి టైపింగ్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అనే విషయానికి వచ్చారు అంటే సింగిల్ హ్యాండ్ తోటి మీరు చాలా సింపుల్ గా మీరు దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ రెండు చేతులతో కూడా మీరు టైప్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో నాకు ఒక అడ్వాంటేజ్ ఏమి వచ్చిందంటే ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ లో, సో రెగ్యులర్ గా మీరు ఇలాంటి ఫోల్డ్ ఫోన్స్ లో కీప్యాడ్ ఏదైతే ఉందో దీంట్లో మీకు వైడ్ అనిపిస్తూ ఉంటుంది, దీంట్లో చిన్నగా ఉంటుంది. ముఖ్యంగా నాలాంటి కొంచెం పెద్ద పెద్ద చేతులు ఉన్నోళ్ళు డబల్ హ్యాండ్స్ తోటి యూజ్ చేయాలంటే ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఈ టైంలోనే మనము ఆ సింగిల్ హ్యాండ్ తోటి ఆపరేట్ చేసుకోవచ్చు, కానీ రెండో చేపెట్టి టైప్ చేయాలి ఫాస్ట్ గా అన్నప్పుడు మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటాం. లేదా మనం ఓపెన్ చేసి మాన్యువల్ గా లోపల ఉన్నటువంటి కీప్యాడ్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇది నాకు చాలా ఈజీ అనిపించింది. ఈవెన్ డ్యూయల్ రెండు చేతులతో నేను వాడుతున్నా కానీ నాకు చాలా పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే కొంచెం వైడ్ ఉంటుంది కాబట్టి నాకు ఎక్స్ట్రా స్పేస్ దొరుకుతుంది. ఈ స్పేస్ లో ప్రాపర్ గా నేను కీప్యాడ్ అయితే వాడుకోవచ్చు. అండ్ ఈవెన్ ఓపెన్ చేసినా కానీ కీప్యాడ్ మంచిగా మీకు స్ప్లిట్ అవుతుంది, చాలా ఫాస్ట్ గా మీరైతే టైప్ చేయొచ్చు. కానీ దీంట్లో నాకు వచ్చినటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్స్ రాస్తుంటారు, మెయిల్స్ ఏమైనా కంపోజ్ చేయాలి, మెయిల్స్ కి ఏమైనా రిప్లై ఇవ్వాలి అన్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 55% ఆఫ్ ద స్పేస్ అంతా కూడా మన కీప్యాడ్ ఆక్యుపై చేయడం జరిగింది. అండ్ టాప్ ఉన్నటువంటి రిమైనింగ్ 45% లోనే మనం వాడుకోవాలి. అందులో వాళ్ళు ఏం మెసేజ్ పంపించారని మనం చదువుకోవాలి అన్నట్లయితే కంపల్సరీగా స్క్రోలింగ్ మీద ఆధారపడాలి. ఇది ఒక కవర్ స్క్రీన్ డిస్ప్లే కాదు, ఈవెన్ మీరు లోపల ఓపెన్ చేసినా గానీ సేమ్ సిచ్యువేషన్. సో ఈ మెయిల్ కంపోజిషన్ లో వీళ్ళు ఇంకొంచెం బెటర్ గా ఆలోచించి ఇంకొంచెం బెటర్ గా ఆప్టిమైజ్ చేస్తే బాగుంటుందని. ముఖ్యంగా రోజంతా ఎక్కువగా మెయిల్స్ నేను టైప్ చేస్తుంటాను, టైప్స్ పంపిస్తూ ఉంటాను అని అంటే కనుక మొత్తం కంప్లీట్లీ మెయిల్ చూస్తూ మీరు కంపోజ్ చేయాలంటే ఖచ్చితంగా కష్టం. సో మనం పైకి కిందకి స్క్రోల్ చేస్తూ చూసుకోవాల్సిందే. ఆ వ్యూయింగ్ పోర్షన్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇంకోటి నేను ఇందులో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నార్మల్ ఫోల్డ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మనకి 90 degrees లో ఫోల్డ్ అవటం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 90 degrees లో ఫోల్డ్ చేసి పెట్టాను కదా, బట్ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ఇది 90 degrees లో అసలు ఫోల్డ్ అవ్వదు, ఇట్లా డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఈ యాంగిల్ వరకు ఓకే, బట్ ఇది వచ్చేటప్పటికి చూసారా ఆల్మోస్ట్ ఈ యాంగిల్ లో కూడా ఇది క్లోజ్ అవడం జరుగుతుంది. బట్ ఇక్కడ చూసారా అలాంటి క్లోజ్యూర్ అయితే లేదు. డైరెక్ట్ గా మీకు ఇక్కడ దాకా వచ్చారు అన్నట్లయితే దీని లోపల మనకి చిన్న మ్యాగ్నెట్స్ ఇచ్చారు, ఆ మ్యాగ్నెట్స్ ఆటోమేటిక్ గా అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ బై ద వే దీంతో పాటుగా ఫ్లెక్స్ మోడ్ ఉంటుంది. ఫ్లెక్స్ మోడ్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే పైన ఉన్న స్క్రీన్ లో మనం కంటెంట్ చూడొచ్చు, కింద మనకి దానికి సంబంధించినటువంటి కంట్రోలర్స్ ఉంటాయి. సో అక్కడ ఉండేటువంటి కంటెంట్ ని మనం అయితే కంట్రోల్ చేయొచ్చు. అలాంటి ఫ్లెక్స్ మోడ్ ఆప్షన్ మనకి ఇందులో అయితే ఇవ్వలేదు. సో ఇది నేను మిస్ అవుతున్నాను. ఫోల్డింగ్ ఫోన్స్ అంటే ముఖ్యంగా సామ్సంగ్ ఫోన్స్ లో ఈ ఫ్లెక్స్ మోడ్ ఆప్షన్ చాలా బాగుంటుంది. ఐఎమ్ మిస్సింగ్ దట్. Z Fold 8 లో అయితే పనిచేస్తుంది, బట్ దీంట్లో నేను దాన్ని అయితే మిస్ అవుతున్నాను. సో అది కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, వీళ్ళు దీంట్లో
ప్రాపర్ మ్యాగ్నెట్స్ ని యూజ్ చేశారు స్క్రీన్ దగ్గర. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఒక కాయిన్ అటాచ్ చేస్తే ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ అటాచ్ అయిపోయింది కదా. సో ఈ మ్యాగ్నెట్స్ ఏంటి, ఎందుకు అంటే ఇది మనం ఇట్లా ఫోల్డ్ చేసేటప్పుడు ఆ క్లిక్ అనేటువంటి ఆ సౌండ్ కోసమా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, అది కూడా ఒక పార్టే. కానీ బేసిక్ గా ఏంటి అంటే దీంట్లో మనకి IP48 మాత్రమే వచ్చింది. 48 అంటే ఏంటంటే 8 నెంబర్ మీ అందరికి తెలిసిందే. ఇది కంప్లీట్లీ వాటర్ రెసిస్టెంట్. 1.5 మీటర్ డెప్త్ దాకా కూడా మీకు ఫోన్ అనేది ఏం కాదు, ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ వరకు ఇది సస్టైన్ అవ్వగలదు. కానీ డస్ట్ లో మాత్రం మనకు వచ్చేటప్పటికి ఓన్లీ 4 రేటింగ్ రావడం జరుగుతుంది. రెగ్యులర్ ఫోన్స్ అన్నిట్లో మనం 6 దాకా వెళ్తుంటాం. సో బేసిక్ గా మన మొబైల్ ఫోన్ ని పాకెట్స్ లో పెట్టుకుంటాం చూసారా, అలా పెట్టుకున్నప్పుడు మన పాకెట్ లో ఉన్నటువంటి డస్ట్ లోపలికి వెళ్ళి ఇందులో ఉండేటువంటి ఫ్లెక్స్ డిస్ప్లేని డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి, ఈవెన్ మనకి ఈ హింజ్ ఏదన్నా లూజ్ అయినా గానీ ఇక్కడ ఉండేటువంటి మ్యాగ్నెట్స్ ఏవైతేనో దాన్ని అట్రాక్ట్ చేసి పట్టుకుంటది కాబట్టి లోపలికి డస్ట్ వెళ్ళేటువంటి అవకాశం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అండ్ ఈ ఫ్లెక్స్ హింజ్ కూడా చిన్నదేం కాదు, వీళ్ళు టైటానియం ఆర్మర్ ని యూజ్ చేశారు కాబట్టి మనకి 5 lakh ప్లస్ ఫ్లిప్ ఓపెన్స్ కి మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఇది కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. లిటరలీ చెప్పాలంటే లాంగ్ లాస్టింగ్ కోసం మనకి ఇది ప్రొవైడ్ చేశారు. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పటి వరకు అయితే ఎవ్రీథింగ్ ఓకే, బట్ చిన్న ఉన్నాయి. మేబీ ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేటువంటి సిరీస్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన ఇంకోటి ఏంటి అంటే, అఫ్ కోర్స్ ఇది ఫోల్డ్ అండ్ కాంపాక్ట్ సైజ్ ఉండటం వల్ల, కాంపాక్ట్ లిమిటెడ్ స్పేస్ ఉండటం వల్ల స్పీకర్స్ రెండు కూడా మనకి మీకు ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది చూసారా. సో దీని దగ్గర మాత్రమే ఉండడం జరుగుతుంది. అంటే ఏదైతే కెమెరా దగ్గర ఉంటుందో అక్కడ మీకు స్పీకర్స్ అనేవి ఉండవు. మెయిన్ గా ఇక్కడ అంతా కూడా PCB అండ్ బ్యాటరీ ఉంటుందేమో. సో ఇక్కడ ఉండటం వల్ల మీరు వీడియో కంటెంట్ చూసేటప్పుడు ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద సౌండ్ మాత్రమే వస్తుంది, నాకు రైట్ ఏం రావట్లేదు, లేదా మీకు అంత ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటెంట్ ఇలా చూస్తున్నారు అన్నట్లయితే, అదే మీరు గనక ఇలా చూసినా లేదా ఇలా చూసినా దీని ప్రాస్పెక్ట్ అంతా కూడా కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. ముఖ్యంగా ఇలా కంటెంట్ చూసారు అన్నట్లయితే గనక మళ్ళీ మీకు ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది క్రియేట్ చేస్తుంది. సో నన్ను అడిగితే ఒక స్పీకర్ ఇటు పెట్టారు అన్నట్లయితే కనుక ఫెంటాస్టిక్ ఉండేది. బట్ ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అయింది. మేబీ ఫ్యూచర్ వచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ లో వీటన్నిటి రెక్టిఫై చేసే అవకాశం ఉంది. ఇవి బేసిక్ గా నేను దీనిలో అబ్జర్వ్ చేసినటువంటి ఫ్లాస్ అయితే అండ్ పాజిటివ్స్ కూడా. ఇక మిగతా వాటి విషయానికి వచ్చారు అంటే బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు గ్లాస్ యూజ్ చేశారు. కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 గ్లాస్ ని మనకి యూజ్ చేయడం జరిగింది. IP48 రేటింగ్ తోటి మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇదంతా కూడా మనకి ఆర్మర్ అల్యూమినియం బాడీ తోనే తీసుకొని వచ్చారు. అండ్ ఆడియోలో కూడా మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. కానీ కంటెంట్ విషయంలో మాత్రం మీకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. ఓన్లీ HDR10 అండ్ HDR10+ సపోర్ట్ మాత్రమే మనకు తీసుకొని రావడం జరిగింది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చారు అంటే ది బెస్ట్ ప్రాసెసర్ Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ ఫర్ గెలాక్సీ ప్రాసెసర్ ని మనకి యూజ్ చేశారు. LPDDR5X అల్ట్రా ర్యామ్ అలాగే UFS 4.1 స్టోరేజ్ తీసుకొచ్చారు. దీంట్లో వీళ్ళు రీసెంట్ గా డెవలప్ చేసిన UFS 5.1 తెస్తారు అనుకున్నా, బట్ తీసుకొని రాలేదు. మేబీ అది నెక్స్ట్ S27 అల్ట్రా సిరీస్ లో మనం చూసే అవకాశం ఉంది. యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా అప్రాక్సిమేట్లీ 2 million ప్లస్ మనకు స్కోర్ చేస్తుంది. ఇది ఇంకా ఎక్కువ క్యాపబుల్, బట్ ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో దాన్ని బట్టి చూసారు అన్నట్లయితే కనుక ఇది ఓకే, పర్వాలేదు. BGMI ఇలాంటివి ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా 90 FPS లో ఉంది. మేబీ ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్ లో 120 దాకా తీసుకెళ్తారు. బట్ ఇవి గేమింగ్ సెంట్రిక్ గా డిజైన్ చేసినటువంటి స్మార్ట్ ఫోన్స్ అయితే ఏం కాదు. మెయిన్ గా కంటెంట్ కన్సంప్షన్ కోసం లేదా వెబ్సైట్ ఆర్టికల్స్ ఎక్కువగా చదువుకుంటారు అనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడటం జరుగుతుంది. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చారంటే ఎస్, దీంట్లో కూడా మొట్టమొదటిసారిగా వీళ్ళు సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ ని ఇందులో యూజ్ చేశారు. సో దీని వల్లే వీళ్ళకి ఇంత కాంపాక్ట్ సైజ్ లో కూడా 4800 mAh ఆఫ్ ద బ్యాటరీని తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇది నెంబర్ చిన్నగా అనిపించవచ్చు, కానీ ఒక ఫోల్డింగ్ ఫోన్ కి, అందులో ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ లో ఉన్నటువంటి ఫోన్ కి ఇది చాలా ఎక్కువ. 45 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 20 watts ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకుంటుంది. అండ్ దీంతో పాటు 5 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకు వస్తుంది. TWS బడ్స్ ఇలాంటివన్నిటిని మీరు రివర్స్ వైర్లెస్ లో ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ దీనిలో నేను మిస్ అవుతుంది ఏంటి అంటే మ్యాగ్నెటిక్ యాక్సెసరీస్ ఉంటాయి చూసారా, మనం ఐఫోన్స్ లో ఎలా అయితే వాడుతుంటాం అలాంటి వాటికి అయితే ఇది సపోర్ట్ చేయదు. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నాకు స్క్రీన్ ఆన్ టైం అంటే నేను బోత్ 5G అలాగే వైఫై రెండిట్లో యూజ్ చేశాను. అరౌండ్ 4.5 hours దాకా వచ్చింది 100% ఛార్జ్ అయిన తర్వాత. అండ్ మొత్తం ఓవరాల్ గా మీరు అప్రాక్సిమేట్లీ అరౌండ్ 6.5 నుంచి 7 hours దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక కెమెరా, దీని గురించి నేను ఫస్టే చెప్తున్నాను, ఇది కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అయితే కాదు, బట్ పర్వాలేదు, డీసెంట్ అన్న ప్రైమరీ రెగ్యులర్ కెమెరాతో మనం ఫోటోగ్రాఫ్స్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. దీంట్లో 1x 2x 4x తో పాటు 10x దాకా మీకు డిజిటల్ జూమ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇంకోటి ఏం మిస్ అవుతుంది అంటే పెరిస్కోపిక్
కెమెరా అయితే మిస్ అవుతుంది. అండ్ దీంతో పాటు వీళ్ళు 2 సెల్ఫీ కెమెరాస్ మనకి ఇచ్చారు. నన్ను అడిగితే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఇస్ మోర్ దెన్ ఎనఫ్. లోపలిది అవసరం లేదని అనుకుంటున్నా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆర్టికల్ చదువుతున్నా లేదా కంటెంట్ వాచ్ చేస్తున్నా అది మీకు ఎక్కువగా డిస్ట్రాక్ట్ చేస్తా ఉంటది. వీళ్ళకి ఆల్రెడీ అండర్ డిస్ప్లే కెమెరా టెక్నాలజీ కూడా వీళ్ళ దగ్గర ఉంది. బట్ మరి దాన్ని ఇందులో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదో ఏమో నాకు తెలియదు. సాధ్యమైనంత వరకు అంటే ఇది ఓపెన్ చేసి ఇలా ఫోటోలు దిగే చాలా తక్కువ కదా. అఫ్ కోర్స్ జూమ్ మీటింగ్ గానీ వాట్సాప్ కాల్స్ కానీ ఇట్లాంటివన్నీ ట్యాబ్ ఓపెన్ చేసి చేసే వాళ్ళు ఉంటారు చూసారా. సో అలాంటి వాళ్ళ కోసం దృష్టిలో పెట్టుకొని చేస్తుండొచ్చు. బట్ అక్కడ అండర్ డిస్ప్లే తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఎందుకంటే కొంచెం నా కంటెంట్ డిస్ట్రాక్ట్ అవుతున్నానేమో అనేటువంటి ఫీల్ అయితే క్రియేట్ అయింది. ఇక వీడియో రికార్డింగ్ కాంపాటబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ 8K 30 FPS లో మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా మీరు HDR లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా 8K 30 FPS లో. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి UHD లో 60 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఏ పరంగా మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఎక్కడ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ ప్రివ్యూ మోడ్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా మీరు రేర్ కెమెరా ద్వారా మీరు స్క్రీన్ ని ప్రివ్యూ చేస్తూ మీరు కంటెంట్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వస్తే Wi-Fi 7, బ్లూటూత్, వివో వైఫై కాలింగ్ సర్వీసెస్, డ్యూయల్ 5G సపోర్ట్ ఉంటుంది. అంటే ఒక ఫిజికల్ సిమ్ కార్డ్ అలాగే 2 లేదా అంతకన్నా ఎక్కువ ఈ సిమ్స్ కూడా మీరైతే వాడుకోవచ్చు. అండ్ ఇంకోటి దీంట్లో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారే గానీ ఇంత పెట్టిన తర్వాత కూడా అండర్ డిస్ప్లే తీసుకొని రావాలి. సో ఆల్రెడీ వివో ఫోన్స్ లో మనం చూస్తున్నాం అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇంకొకటి నేను దీనికి S Pen సపోర్ట్ కూడా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. యాజ్ ఆఫ్ నో దీనికైతే S Pen సపోర్ట్ లేదు. మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. వైఫై కాలింగ్, అల్ట్రా వైడ్ బ్యాండ్ టెక్నాలజీ, ఎవ్రీథింగ్ ఫ్లాగ్షిప్ కాబట్టి ఎవ్రీథింగ్ ఈస్ హియర్. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇదే హైలైట్. అసలు ఇంతవరకు గూగుల్ వాళ్ళు ఆండ్రాయిడ్ ని డిజైన్ చేసి డెవలప్ చేసినా గానీ వాళ్ళ ఫోన్స్ లో కూడా రాలేదు. ఆండ్రాయిడ్ 17 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. 7 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అలాగే 7 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ తో మనకు వస్తాయి, విచ్ ఇస్ గుడ్. One UI 9.0 తోటి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. సో నో వరీస్, ఆల్మోస్ట్ 7 years దాకా దీన్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ అప్పటిదాకా ఫ్లెక్స్ హింజీ డ్యామేజ్ అవ్వకుండా ఉన్నట్లయితే మోస్ట్లీ జాగ్రత్తగా వాడుకునే వాళ్ళైతే డ్యామేజ్ కాదు. ఇక ఫైనల్ గా ప్రైసింగ్, ఇది కూడా వీళ్ళు అల్ట్రాలను తీసుకొచ్చారు. దీంట్లో బేస్ వేరియంట్ 12+ 256GB వచ్చేటప్పటికే 1,80,000 రూపాయలు. అలాగే 16+ 512GB వేరియంట్ వచ్చేటప్పటికే సుమారుగా 2 లక్షలు. అలాగే 16+ 1TB వేరియంట్ వచ్చేటప్పటికే 2,40,000 రూపాయలకి తీసుకొచ్చారు. ఎస్ కొంచెం కాస్ట్లీ, బట్ కొత్త టెక్నాలజీ కదా, కొన్ని రోజులు ఆగితే దీని ప్రైస్ కూడా పడిపోయే అవకాశం ఉంది. కాంపిటీషన్ వచ్చేంత వరకు అయితే తప్పదు. సో ఎనీవే, ఇవి నేను ఈ కొద్ది రోజుల్లో అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ కి సంబంధించిన పాజిటివ్లు, నెగిటివ్లు. సో దీన్ని ఇంకా కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూని మీ ముందు తీసుకొస్తాను. స్టే ట్యూన్ ఫర్ దాట్. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ Fold 8 గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా అండ్ దీంట్లో ఏదన్నా మీకు ఇంట్రెస్టింగ్ గా కావాలనుకుంటున్నారా, లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో కూడా త్వరలోనే మీ ముందు తీసుకొస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.